హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, డీఆర్, పీఆర్సీ పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించి జమయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి డీఏ, డీఆర్, పీఆర్సీ బకాయిల చెల్లింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తాజా వివరాలు తెలుసుకుందాము. ప్రస్తుత పరిస్థితి బకాయిలు క్లియర్ చేయకపోవడం పట్ల ఉద్యోగుల ఆందోళన, సీఎఫ్ఎంఎస్ సైట్లో ఎదురుచూపులు. ఉద్యోగులు తమ పెండింగ్ బకాయిల వివరాలు తెలుసుకోవటానికి సీఎఫ్ఎంఎస్ సైట్ అయితే చెక్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు బకాయిలకు సంబంధించినటువంటి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడలేదు. ప్రస్తుతం పెండింగ్ బకాయిల పరిష్కారం ఎలా ఉందంటే 2025లో పాత బకాయిలు చెల్లించబడతాయా అనే అంశంపై స్పష్టత లేదు. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలు కొత్త ప్రభుత్వంలో కూడా ఇంకా పరిష్కరించబడలేదు. డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపులు సమీక్షతో ముందుకు. సో, మొత్తంగా బకాయిలు రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లకు 25,000 కోట్ల వరకు ప్రభుత్వము బకాయి ఉంది అని అంచనా. ఈ మొత్తం డీఏ, పీఆర్సీ ఇతర పెండింగ్ బకాయిలను కలిపి లెక్కించబడింది. తాజా పరిణామాలు ఉద్యోగులు డీఆర్, డీఏ, డీఆర్ పెండింగ్ చెల్లింపుల కోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యూనియన్లు కూడా సర్కార్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఉద్యోగుల హక్కులపై యూనియన్ల ఒత్తిడి. సో, పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తున్నారండి. అలాగే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. చర్చలు మరియు సమావేశాలు ముఖ్యమంత్రిని యూనియన్ నాయకులు కలవడం ద్వారా బకాయిల చెల్లింపులపై స్పష్టత కోరుతున్నారు. వార్షిక బడ్జెట్ 2025లో ఈ బకాయిలు చేర్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక సూపర్ గుడ్ న్యూస్ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ నిలిపివేత. ఇటీవలి కాలంలో పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీపై ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే మనందరికీ తెలిసిందే 2024 అక్టోబర్ 31 నాటికి ఎవరికైతే కమ్యూటేషన్ 130 నెలలు రికవరీ పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి ఇకపై కమ్యూటేషన్ రికవరీ అనేది నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ప్రభుత్వం జీవో ద్వారా రికవరీ నిలిపివేయడం ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించవచ్చు. కానీ ఇంకా జీవో విడుదల కాలేదు గానీ, మధ్యంతర ఉత్తర్వులు ద్వారా కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా మెమో అయితే జారీ చేయడం జరిగింది. జీవో రావాల్సి ఉందండి. సో, జీవో వచ్చిన తర్వాత ఇంకా ఎవరైతే 135 నెలల కంటే అదనంగా చెల్లించి ఉన్నారో కమ్యూటేషన్ రికవరీని సో, ఆహ్, అధికంగా చెల్లించినటువంటి నెలలకు సంబంధించి అమౌంటు, అలాగే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వము పే చేయాల్సి ఉంది. ఇక ఆరోగ్య బీమా పథకంలో కీలక మార్పులు. ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉద్యోగ పెన్షనర్లకు క్యాష్‌లెస్ ఆరోగ్య సేవలు అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ద్వారా మెరుగైన వైద్య సేవల మీదైతే దృష్టి. ప్రస్తుత పరిపాలన జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ కోసం చర్చలు జరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆశలు, ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలలు పూర్తయినా 7 నెలలు పూర్తవుతోందండి. అయినా కూడా డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు స్పష్టంగా. ఇక ప్రతిపక్షం విమర్శలు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలను పరిష్కరించకపోవడం వల్ల ఉద్యోగుల పరిస్థితి మరింత దిగజారింది. సో, ప్రస్తుత సర్కారు తీరు ప్రభుత్వం ఒక్కొక్కటిగా పెండింగ్ బకాయిలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. బడ్జెట్‌లో అంటే మనకు ఈ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలైతే ఉండబోతున్నాయి. సో, వీటిలో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక ఉద్యోగుల సలహాలు, ప్రతిపాదనలు అసలు ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్ళాలి? అంటే సమస్యలపై కఠినమైన వైఖరి ఉండాలి. యూనియన్లు, ఉద్యోగులు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడం అవసరము. స్పష్టమైన కార్యాచరణ, పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు డిమాండ్, బకాయిల చెల్లింపులకు సమయపాలన.
విధేయత సమీక్షలు. ఉద్యోగుల పెన్షన్ల, వేతనాలు, బకాయిలు క్లియర్ చేసే విధానాన్ని ప్రభుత్వం విస్తృతంగా సమీక్షించాలి. ముఖ్య గమనికండి. ఉద్యోగులు మరికొంత సమయం సహనం వేచి చూడవలసినైతే ఉందండి. ఉద్యోగ పెన్షన్లు తగినంత సహనం చూపిస్తే ప్రభుత్వం పెండింగ్ బకాయిల చెల్లింపులపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తక్షణ చర్యలు ఏవైనా వెలువడిన వెంటనే వాటి గురించి మన ఛానల్‌లో వీడియో ద్వారా అయితే అందిస్తాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేసి మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.